నమస్తే, నా పేరు అభిమానిక యాదవ్, సర్టిఫైడ్ ఫిట్నెస్ కోచ్. అండ్ ఇవాళ నేను యోగా డే సందర్భంగా కొన్ని ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. సో అందరూ అంటుంటారు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు వర్కౌట్ చేయాలి, ప్రాపర్గా ఫుడ్ తినాలి, డైట్ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఎందుకు? డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దేనివల్ల? ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ వర్కౌట్ అండ్ ప్రాపర్ స్లీప్. చాలామంది ఈ ఫస్ట్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారు, అది డయట్ అండ్ వర్కౌట్. కానీ స్లీప్ ప్రాపర్గా ఉండదు. 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఉంటేనే మీ హెల్త్ బాగుంటుంది. అండ్ మీరు ఒట్టి స్లీప్ లేకుండా ఇవన్నీ ఫాలో అవుతే డెఫినెట్గా మీకు బాడీలో చేంజెస్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మీ బాడీ హెల్త్ కండిషన్ ఇంకా బ్యాడ్ అవుతుంది. సో నేను ఇవాళ కొన్ని ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. ఈ ఎక్సర్సైజెస్, ఈ యోగాసనాలు మీరు ఎవ్రీ డే చేస్తే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డెఫినెట్గా మీ బాడీ కూడా ఫ్రీ అవుతుంది. తాడాసన. సో తాడాసన ఫస్ట్ మనం స్టాండింగ్ పొజిషన్లో స్టార్ట్ చేస్తాము. మీకు ఒకవేళ కంఫర్టబుల్గా అనిపిస్తే ఇలా మీ ఫీట్ కలిపి పెట్టాలి, టుగెదర్, టోస్ టచ్ అవ్వాలి. మీకు ఇలా నించోవడం కష్టంగా అనిపిస్తే కొంచెం ఫీట్ దూరం పెట్టి నించోవచ్చు. అండ్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్. నేను ప్రొఫైల్ వ్యూలో తిరుగుతాను. బాడీ స్ట్రైట్. మనం చాలా మటుకు నించిన పొజిషన్ కూడా ఇలా ఉంటుంది. మన బయటకి పాప్ అవుతుంటుంది. సో అలా నించోకుండా కొంచెం మన పెల్విక్ని లోపలికి టచ్ చేసి షోల్డర్స్ రోల్ చేసి స్ట్రైట్గా నించోవాలి. అండ్ ఇక్కడ నుంచి నెక్ కూడా చాలామంది, బికాస్ మనం సిస్టమ్ ముందర వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి నెక్ ఇలా పెడతాం. సో విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. స్ట్రెస్ నెక్ మీద పడుతుంది. సో షోల్డర్స్ రోల్ బ్యాక్, మన బట్ ఇన్సైడ్, స్టాండ్ స్ట్రైట్. అండ్ ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి ఇన్హేల్, హ్యాండ్స్ అప్ పైకి, ఎక్స్హేల్, హ్యాండ్స్ డౌన్. సో ఇన్హేల్ చేస్తూ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్, హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్, హ్యాండ్స్ అప్ చేసినప్పుడు నెక్ ఇలా షోల్డర్స్ దగ్గర తీసుకురాకూడదు. హ్యాండ్స్ ఇక్కడ కాదు, మన ఇయర్స్ కంప్లీట్గా కవర్ అయిపోవాలి. సో ఇది పొజిషన్ అనమాట. సో తాడాసన వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం స్టాండింగ్, మన పోస్చర్ కరెక్ట్ అవుతుంది అండ్ మనకి ప్రెషర్ లోవర్ బ్యాక్ మీద పడుతుంది. చాలామంది ఇలా నించుంటాం కదా, చాలాసార్లు ఎంతోసేపు నిలబడతాం అలా. సో అలా కాకుండా ఇట్ విల్ కీప్ అవర్ బ్యాక్ స్ట్రాంగ్. కూర్చొని కూడా మన స్పైన్ కంప్రెస్ అవుతుంది కాబట్టి మన స్పైన్ని కూడా లెంథెన్ చేసి ఫ్లెక్సిబుల్ చేస్తుంది. సో మీరు ఫ్రీగా, అట్లీస్ట్ మీ మూవ్మెంట్స్ ఫ్రీగా ఫార్వర్డ్ బెండ్ అవ్వడం ఇలాంటివి ఈజీ అవుతాయి. వృక్షాసన ఆర్ ట్రీ పోజ్ అంటాము. సో ఫస్ట్ నేను చూపిస్తాను. స్లోగా మనం వెయిట్ ఒక 1 లెగ్ మీద షిఫ్ట్ చేసుకోవాలి. మీకు చాలామందికి బ్యాలెన్స్ అవ్వదు, ఇలా 1 లెగ్ మీద బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంటుంది. సో వాల్ సపోర్ట్ తీసుకోండి, లేదా ఏదైనా చైర్ ఉంటే పట్టుకొని డూ ఇట్ అండ్ స్లోగా గెట్ ఇన్ టు ద పోజ్. సో ఫస్ట్ వెయిట్ షిఫ్ట్ చేశాక 1 లెగ్ ఇన్సైడ్, మీ హీల్ పార్ట్ని మన సెంటర్ పార్ట్లో క్లోజర్గా పుష్ చేయాలి పైకి. ఇది కష్టంగా అనిపిస్తే బిగినర్స్కి మీరు లెగ్ ఇక్కడ పెట్టచ్చు, కొంచెం పైకి కూడా పెట్టచ్చు. కానీ యాక్చువల్లీ అయితే మీరు ఇక్కడ పెట్టాలి. అండ్ నీ ఇలా ముందుకు కాకుండా నీ వెనక్కి సైడ్ వేస్లో. అండ్ సేమ్ థింగ్, రోల్ యూర్ షోల్డర్స్ బ్యాక్, మన బెలీ కూడా టైట్ అండ్ ప్రెస్ చేస్తూ ఉండాలి. మన ఇన్నర్ థై, కింద పెట్టిన ఇన్నర్ థై స్క్వీజ్ చేయాలి మన మసిల్ని. అండ్ ఈ హీల్ లోపలికి ప్రెస్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ చేయండి. మీకు ఒకవేళ బ్యాలెన్సింగ్ కష్టంగా అనిపిస్తే చెప్పినట్టు హోల్డ్ అ చైర్ ఆర్ ద వాల్. అండ్ స్లోగా ఇక్కడి నుంచి మీరు కంఫర్టబుల్ అయినప్పుడు ఇన్హేల్, హ్యాండ్స్ అప్. అండ్ ఇక్కడ ఒక 10 seconds లేదా ఒక 20 seconds ఉండండి. అండ్ స్లోగా ఎక్స్హేల్, హ్యాండ్స్ డౌన్. అండ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్, హ్యాండ్స్ డౌన్. సో చూసారు కదా, ఇది బ్యాలెన్సింగ్ పోజ్. బ్యాలెన్సింగ్ పోజెస్ కొంచెం కష్టంగానే ఉంటాయి. సో బిగినర్స్కి ప్లీజ్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఒక్కసారి కంఫర్టబుల్ అయ్యాక హ్యాండ్స్ రిలీజ్ చేయండి, లేదా హ్యాండ్స్ హిప్ మీదనే పెట్టుకొని ఇలా ఉండండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్ అండ్ మన బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాలెన్సింగ్, ఏదైనా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ మన ఫోకస్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్తోని మన లెగ్ మసిల్స్ అండ్ మన హిప్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అధోముఖ శ్వానాసన లేదా డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటాం. సో ఇది మీరు కూర్చొని ఈ పొజిషన్ నుంచి కూడా చేయొచ్చు, లేదా నించొని ఫార్వర్డ్ బెండ్ పొజిషన్లో రావచ్చు. సో ఇది ఇన్వర్టెడ్ పోజ్. ఫస్ట్ ఇక్కడి నుంచి
మీరు ఇలా నీస్ కింద పెట్టి హ్యాండ్స్ ఫార్వర్డ్. సో హ్యాండ్స్ కింద పెట్టినప్పుడు ఫింగర్స్ స్ప్రెడ్ చేయండి, మీ గ్రిప్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఫీట్ కొంచెం టుగెదర్ అండ్ స్లోగా హిప్ని పైకి పుష్ చేస్తూ హెడ్ ఇన్ సైడ్. సో మీరు ఇలా ఫార్వర్డ్ ఉండకూడదు, ఇక్కడి నుంచి హిప్ పైకి వెళ్ళాలి. మీకు ఇలా నీ స్ట్రైట్ పెట్టడం కష్టంగా అనిపిస్తే నీస్ బెండ్ చేసి హీల్స్ లేపచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన షోల్డర్స్ మరీ ఇలా దగ్గర వచ్చేస్తూ ఉంటాయి ఈ పొజిషన్లో. సో అలా రాకుండా చూసుకోండి. ఫ్రమ్ హియర్ మెల్లిగా హిప్ పైకి అండ్ ఫింగర్ స్ప్రెడ్, స్టాప్ అండ్ కమ్ బ్యాక్ స్లోగా డౌన్. సో ఈ పొజిషన్ వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్ లేదా స్ట్రైట్లో ఉంటాం. ఇన్వర్టెడ్ పొజిషన్లో మన బ్లడ్ కూడా రివర్స్ ఫ్లో అవుతుంది అండ్ ఇట్ విల్ రీచ్ అవర్ బ్రెయిన్, చాలా మంచిది. అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుంది. ఈ పొజిషన్ వల్ల మన బ్యాక్ సైడ్, మన బాడీ బ్యాక్ సైడ్ పార్ట్స్ కూడా ఎస్పెషలీ గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్, బ్యాక్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇప్పుడు క్యాట్ కౌ పొజిషన్. సో ఇది చాలా బెనిఫిట్, స్పెషలీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా. మీరు ఇలా నీస్ కిందకి పెట్టేసి ఎల్బోస్ని నీస్ దగ్గర తీసుకొచ్చి ఈ పొజిషన్ మెజర్ చేసుకొని పైకి రండి. అండ్ ఇక్కడి నుంచి నీస్ కూడా దూరం ఉండాలి, మరీ దగ్గర ఉండకూడదు. సో మన హిప్ విడ్త్ అంత డిస్టెన్స్లో ఉండాలి, హ్యాండ్స్ కూడా దగ్గర కాకుండా షోల్డర్ విడ్త్ అంత డిస్టెన్స్ ఉండాలి. అండ్ ఇక్కడి నుంచి మీరు కావాలంటే మీరు టోస్ ఇలా టక్ చేసుకోవచ్చు, లేదా ఇలా కంప్లీట్గా పాయింట్ కిందకి చేసి పెట్టచ్చు యాంకిల్స్. ఇక్కడి నుంచి మన పెల్విక్ని కిందికి పుష్ చేస్తూ షోల్డర్స్ బ్యాక్ అండ్ పైకి చూడాలి. సో ఈ పొజిషన్ చేసినప్పుడు మనం హిప్ వెనక్కి పుష్ చేయకూడదు, మరీ ఫార్వర్డ్ వెళ్ళిపోకూడదు. సో సెంటర్లో ఉండాలి, చెస్ట్ని ఫార్వర్డ్ పుష్ చేస్తూ లుక్ అప్. ఎక్స్హేల్ చేస్తూ రౌండ్ చేసి మన బ్యాక్ని రౌండ్ అండ్ మన బెల్లీ బటన్ని చూస్తూ and inhale, look up, exhale down and slowly relax. So ee position manam every day cheyali, especially cat cow. మార్నింగ్ లేచినప్పుడు, ఎందుకంటే మనం పడుకొని కూడా మన స్పైన్ కూడా స్టిఫ్ అయిపోతుంది. మార్నింగ్ లేచినప్పుడు మన బ్యాక్, మన బాడీ అంతా స్టిఫ్ అవుతుంది. సో మీరు బెడ్ మీదనే లేచి కొన్నిసార్లు కొన్ని రెపిటేషన్స్, ఒక 10 రెపిటేషన్స్ ఇవి చేస్తే మీ స్పైన్ హెల్దీగా ఉంటుంది. అండ్ ఎవరికైనా బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ప్లాంక్ పొజిషన్. మన హ్యాండ్స్ కూడా మన ఫింగర్స్ స్ప్రెడ్ చేస్తూ షోల్డర్ విత్ అంత డిస్టెన్స్లో ఈ పొజిషన్లో ఉండాలి. అండ్ ఎప్పుడు షోల్డర్ ఇంకా మన రిస్ట్ ఒకటే లైన్లో ఉండాలి, ఇలా వెనక్కి ఉండకూడదు. సో ఫస్ట్ షోల్డర్ రిస్ట్ పొజిషన్. మన నెక్ కూడా ఇలా హ్యాంగ్ చేయకుండా షోల్డర్స్ని వెనక్కి పుష్ చేయాలి. అండ్ షోల్డర్స్ని ఇలా మీరు చెక్ చేసుకోవాలంటే ఇలా పుష్ చేసి ఫస్ట్ వన్ లెగ్ బ్యాక్ అండ్ వెయిట్ మెల్లిగా వెనక్కి షిఫ్ట్ చేస్తూ అదర్ లెగ్ కూడా వెనక్కి పెట్టాలి అండ్ స్ట్రైట్. సో మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు హిప్ ఇలా డ్రాప్ చేయకూడదు, మరి హిప్ ఇలా పైకి పెట్టకూడదు ఆర్ ఇలా పెట్టకూడదు. నీ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్. మీ యాబ్ మసిల్స్, మీ అబ్డామినల్ మసిల్స్ స్క్వీజ్ చేయాలి. నెక్ కూడా ఇలా లోపలికి కాకుండా లుక్ స్ట్రైట్. ఇది మన ప్లాంక్ పొజిషన్. సో మీకు ఒకవేళ బిగినర్స్కి ఇది కష్టంగా అనిపిస్తే స్లోగా ఫస్ట్ ఈ పొజిషన్కి వచ్చి వన్ నీ డ్రాప్ చేసి యూ కెన్ స్టే హియర్, లేదా బోత్ ద నీస్ డ్రాప్ చేసి ఇలా కాదు, కొంచెం హిప్ ఫార్వర్డ్, మీ షోల్డర్ ఇంకా రిస్ట్ పొజిషన్ చెక్ చేసుకోవాలి. అండ్ ఈ పొజిషన్లో కూడా మీరు మోడిఫికేషన్ చేసినప్పుడు, ఈజీ మెథడ్ చేసినప్పుడు హిప్ డ్రాప్ చేయకూడదు, వెరీ బ్యాడ్ ఫర్ యువర్ బ్యాక్, ఇక్కడ ఉండాలి. సో ఈ పోజ్ వల్ల, ప్లాంక్ పోజ్తో యూ విల్ వర్క్ ఆన్ యువర్ షోల్డర్ స్ట్రెంగ్త్. మీ కోర్ మసిల్స్, మన కోర్ కన్సిస్ట్ ఆఫ్ మన యాబ్స్, మన ఆబ్లిక్స్, మన బ్యాక్, మన ఎంటైర్ సెంటర్ పార్ట్. సో స్ట్రాంగ్ చేస్తుంది. మన కోర్ స్ట్రాంగ్ ఉంటే మనకి బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి రావు. భుజంగాసన ఆర్ కోబ్రా పోజ్. సో ఇది మనం స్లీపింగ్ పొజిషన్. మన బెల్లీ మీద పడుకొని ఇలా మన టోస్ పాయింటెడ్, ఇలా టోస్ టక్ చేయకుండా టోస్ పాయింటెడ్
ఇఫ్ యూ క్యాన్ ఫీట్ టుగెదర్ పెట్టండి, లేదా కొంచెం దూరం ఇస్ ఓకే. మన హ్యాండ్స్ మన చెస్ట్ పక్కకి, ఎల్బోస్ ఇన్. ఇలా పెట్టి పైకి లేవడం కష్టంగా అనిపిస్తే మీరు హ్యాండ్స్ కొంచెం ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. సో అదర్వైజ్ హ్యాండ్స్ ఇక్కడ, ఎల్బోస్ బయటికి వెళ్ళకుండా, ఎల్బోస్ ఇన్. ఇన్హేల్ అప్. సో చాలామంది ఎల్బోస్ స్ట్రైట్ పెట్టేసి ఇలా పైకి లేస్తారు. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. మీరు ఎల్బోస్ బెండ్ చేసి ఎల్బోస్ బాడీకి క్లోజ్ ఉంచుతూ చెస్ట్ని ఫార్వర్డ్ అండ్ షోల్డర్స్ బ్యాక్, లుక్ అప్ అండ్ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కమ్ డౌన్. సో దీంతో మీరు చూసారు కదా, మనం పైకి లేచినప్పుడు మన చెస్ట్ ఫార్వర్డ్ వెళ్తుంది. దిస్ విల్ హెల్ప్ మన చెస్ట్ మసిల్స్ ఓపెన్ అప్ అవుతాయి. మనం కాన్స్టెంట్గా ఇలా కూర్చొని రాయడం, సిస్టమ్ ముందరుండి మన మసిల్స్ అన్నీ ఇలా అయిపోతూ ఉంటాయి. మన బ్రీదింగ్ కూడా అందుకనే ప్రాబ్లం అవుతుంది. సో మీ లంగ్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన చెస్ట్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ యువర్ లంగ్ కండిషన్. వీరభద్రాసన 1 ఆర్ వారియర్ పోజ్ అంటాం. సో ఫస్ట్ మీరు ఫీట్ ఇక్కడి నుంచి అట్లీస్ట్ 2 to 3 feet డిస్టెన్స్లో వైడ్గా పెట్టుకొని, one leg turn to the side, ఈ sideways, other leg కూడా కొంచెం ఇన్సైడ్, కొద్దిగా కంప్లీట్ హీల్ డౌన్ పెట్టాలి. ఇక్కడ నుంచి కంప్లీట్గా మన పెల్విక్, మీరు ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, మీరు మీ పెల్విక్ని పట్టుకొని ట్విస్ట్ టు ద సైడ్. సో ఇది చాలా మటుకు హీల్ కింద పెట్టలేరు. సో మీరు హీల్ లిఫ్ట్ చేసి టోస్ మీద ఉండొచ్చు. అండ్ మేక్ ష్యూర్ మన నీ ఇంకా యాంకిల్ ఒకటే లైన్లో ఉండాలి, వెనక్కి కాదు, మరీ ముందుకి కూడా కాదు. నీ అండ్ యాంకిల్ ఇన్ లైన్. అండ్ కంప్లీట్గా మన హిప్ ఇలా సైడ్ కాకుండా కంప్లీట్ టు దిస్ సైడ్, ఫేసింగ్ ఫార్వర్డ్. ఇక్కడి నుంచి మెల్లిగా ఇన్హేల్, హ్యాండ్స్ అప్, బ్యాక్ నీ స్ట్రైట్, స్క్వీజ్ చేయండి మసిల్, మీ థై మసిల్, స్టే దేర్, లుక్ అప్. లేదా పైకి చూడడం కష్టంగా అనిపిస్తే లుక్ స్ట్రైట్, stay here. Exhale, slowగా hands down and come back. సో మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ టర్న్, కావాలంటే మీరు ఫుట్ కింద పెట్టగలిగితే స్టే హియర్, బ్యాక్ నీ స్ట్రైట్ పెట్టండి, ఫ్రంట్ లెగ్ బెండ్, హిప్ సైడ్కి కాకుండా హిప్ టర్న్ కంప్లీట్లీ ఫార్వర్డ్, ఈ నీ వైపు, హ్యాండ్స్ అప్, and exhale, స్లోగా కమ్ డౌన్. దీంతోని బెనిఫిట్స్ చూసారు కదా, మన లెగ్స్ కూడా, ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేస్తున్నాము, స్టేయింగ్ హియర్, కోర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, లెగ్స్లో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మనం హ్యాండ్స్ పైకి లేపుతున్నాం. సో ఆబ్వియస్లీ స్పైన్ కూడా లెంథెన్ అవుతుంది. ఇంకొంచెం డీప్గా వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి యూ కెన్ బెండ్ బ్యాక్. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ యూ కెన్ గెట్ బెటర్ ఈ పోస్లో. సో మేక్ ష్యూర్ ఫస్ట్ మనం బ్యాలెన్స్ ఎలా వస్తుంది మనకి, కోర్ ఎంగేజ్ చేసినప్పుడు. సో అబ్డామినల్ మసిల్స్ మనం కాంట్రాక్ట్ ఇలా స్క్వీజ్ చేసినప్పుడు యూ కెన్ స్టే దర్ ఇన్ దట్ పొజిషన్. వీరభద్రాసన 2 లేదా వారియర్ 2 పోజ్, ఇది కూడా సిమిలర్ పొజిషన్లో ఫస్ట్ ఫీట్ దగ్గర నుంచి స్లోగా స్టెప్ అవుట్, వైడర్, వన్ లెగ్ కంప్లీట్గా ఫార్వర్డ్ ఫేస్ చేయాలి, అదర్ ఫుట్ ఏమో సైడ్లోకి. అండ్ ఇక్కడి నుంచి స్లోగా మీరు నీ బెండ్, నీ అండ్ యాంకిల్ ఇన్ లైన్, అండ్ హిప్ని కిందకు పుష్ చేస్తూ ఉండాలి, ఈ నీ స్ట్రైట్ ఉండాలి. అండ్ మీ బట్ కూడా మీరు లోపలికి టచ్ చేసి ఉంచి, షోల్డర్స్ బ్యాక్ స్ట్రైట్, స్లోగా ఇన్, హ్యాండ్స్ అవుట్. అండ్ ఎటు సైడ్ నీ బెండ్ ఉందో ఆ సైడే చూడాలి, నాట్ ఇన్ ద ఫ్రంట్. అండ్ నేను సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బట్ ఇలా బయటకు ఉంటుంది. సో అలా ఉండకుండా ఇన్సైడ్, అదర్ సైడ్ కూర్చొనిస్తాను. మీరు ఇలా ఉన్నప్పుడు బట్ ఇలా బయటకు పెట్టకుండా ఇన్సైడ్ టచ్ చేసి, నీ కూడా లోపలి కాకుండా నీ ఇంకా మన యాంకిల్ ఒకటే లైన్లో ఉండాలి. సో దీంతో యూ విల్ బిల్డ్ స్ట్రెంగ్త్, మన ఇన్నర్ థైస్, మన లెగ్స్, మన కోర్ అండ్ మన బ్యాక్ కూడా. స్టే అండ్ హ్యాండ్స్ ఫార్వర్డ్ కాకుండా షోల్డర్స్ ఇన్ లైన్. స్లోగా ఇన్హేల్ అండ్
ఫీట్ కూడా మెల్లిగా లోపలికి తీసుకురా. ఉత్తనాసన లేదా ఫార్వర్డ్ ఫోల్డ్ లేదా ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటాం. ఇది కూడా మీరు ఫీట్ టుగెదర్ పెట్టచ్చు లేదా కొంచెం డిస్టెన్స్లో పెట్టచ్చు. అండ్ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇన్హేల్ హ్యాండ్స్ అప్ పైకి, ఎక్స్హేల్ ముందుకి ఫార్వర్డ్ బెండ్ రీచ్ అయ్యి మన పామ్స్ మీరు ఇక్కడ పెట్టచ్చు లేదా బిగినర్స్కి హ్యాండ్స్ మీ ఫీట్ ముందర పెట్టి ప్రెస్ చేసి వెయిట్ ఫార్వర్డ్ పుష్ చేయాలి టువర్డ్స్ మన టోస్ అండ్ హ్యాండ్స్. హెడ్ ఇన్సైడ్, నీస్ వైపు చూడాలి అండ్ బ్యాక్ చూడండి, ఇలా రౌండ్ ఉండకూడదు. మీరు నీస్ బెండ్ చేయొచ్చు కానీ పామ్స్ కంప్లీట్గా ఫ్లోర్ మీద ఉండాలి. హెడ్ ఇన్సైడ్, హిప్ అప్, చెస్ట్ని మన నీస్కి మన థైస్కి దగ్గర తీసుకురావాలి. అండ్ go there inside, pushing the hip up. Slowly bend your knees and come up, hands down. So దీంతోని స్పెషలీ చాలామంది నీస్ స్ట్రైట్ పెట్టలేరు. ఈ పొజిషన్లో నీస్ స్ట్రైట్ ఉండవు. సో నీస్ స్ట్రైట్గా పెట్టకపోవడానికి కారణం ఇస్ టైట్ హ్యామ్ స్ట్రింగ్స్. ఈ పార్ట్ మనది వీక్ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబుల్ ఉండదు. కాబట్టి మీరు నీస్ బెండ్ చేసి స్లోగా హెడ్ ఇన్సైడ్ చేస్తూ యూ కెన్ డూ దిస్, గెట్ హియర్. కానీ బిగినింగ్లోనే ఫోర్స్ చేయకండి, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఓకే. ఏదైనా పోస్చర్ కూడా మనం ట్రై చేస్తున్నప్పుడు స్లోగా ప్రోగ్రెస్ చేయాలి. అండ్ దీంతో ఫార్వర్డ్ బెండ్ పొజిషన్లో మన బెల్లీ మనం సక్ చేయాలి, లోపలికి తీసుకొని ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ స్ట్రైట్. బ్యాక్ ఇలా రౌండ్ కాకుండా బ్యాక్ స్ట్రైట్. మన బ్యాక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హ్యామ్ స్ట్రింగ్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి and belly fat కూడా తగ్గుతుంది. సో స్టే డౌన్ హియర్, స్లోగా అప్ అండ్ హ్యాండ్స్ డౌన్. సీటెడ్ ట్విస్ట్. ఫస్ట్ మనం సీటెడ్ పొజిషన్లో ఇలా కూర్చోవాలి. నేను మళ్ళీ ప్రొఫైల్ వ్యూలో చూపిస్తాను. కూర్చోవడం మనం చాలా మటుకు ఇలా కూర్చుంటాము, బ్యాక్ రౌండెడ్ ఉంచి మన స్పైన్ హెల్దీగా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పొజిషన్ని హిప్ దగ్గర నుంచి మన లోవర్ బ్యాక్ దగ్గర నుంచి పైకి ఇలా పుష్ చేస్తూ రోల్ యూర్ షోల్డర్స్ బ్యాక్, సిట్ హియర్. చాలా మటుకు మనం ఈ పొజిషన్లో కూర్చోకపోవడానికి కారణం ఇస్ వీక్ స్పైన్, బ్యాక్ అండ్ మన గ్లూట్స్. ఇక్కడ టైట్నెస్ వల్ల, ఇక్కడ వీక్ మసిల్స్ ఉండడం వల్ల, ఇక్కడ వీక్ మసిల్స్ ఉండడం వల్ల మనం ఆటోమేటిక్గా ఇలా అయిపోతూ ఉంటాం, బికాజ్ ఇది మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ మీ నీస్ హోల్డ్ చేసి రోల్ యూర్ షోల్డర్స్ బ్యాక్, సిట్ బ్యాక్ స్ట్రైట్. మరి ముందుకు కూడా వెళ్ళకుండా సిట్ స్ట్రైట్, బెలీ ఇన్. మీ రిబ్స్ని ఇలా పైకి పుష్ చేస్తూ స్టే హియర్. చెస్ట్ లిఫ్ట్ చేయాలి, స్టే హియర్. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి టు ద సైడ్. సో ట్విస్ట్ చేసినప్పుడు కూడా వెనక్కి హ్యాండ్ లీన్ చేయకూడదు. మన హ్యాండ్ మన హిప్కి క్లోజర్గా ఉంచుతూ బ్యాక్ని మళ్ళీ ఇలా మనం రౌండ్ చేస్తాం. అలా చేయకుండా పుష్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ ఈ హ్యాండ్ సపోర్ట్తోని ఇంకా డీప్గా ట్విస్ట్ చేయండి. సో ఇది ట్విస్ట్ చేసినప్పుడు ఈ నీ ఇలా లేస్తుంది. సో అలా లేవకుండా ట్రై చేయండి. అండ్ ట్విస్ట్ టు ద సైడ్, బెలీ ఇన్, యాబ్స్ టైట్, ట్విస్ట్. మళ్ళీ ఇన్హేల్ అండ్ కమ్ బ్యాక్ టు ద సెంటర్. మళ్ళీ అదర్ సైడ్ ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్. డోంట్ డూ దిస్. మీరు ఇలా అవుతున్నప్పుడు రియలైజ్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి మీ బాడీ ఎలా మూవ్ అవుతుందో. అండ్ ట్విస్ట్. మళ్ళీ ఇన్హేల్, కమ్ బ్యాక్ టు దట్ సెంటర్, హ్యాండ్స్ డౌన్. గుర్తుపెట్టుకోండి, సీటెడ్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు సిట్ స్ట్రైట్. ఇలా కూర్చొని ఇప్పుడు మనం యంగ్ ఉంటాం కాబట్టి మనకు డిఫరెన్స్ ఏం తెలియదు. ఏజ్ అవుతున్న కొద్దీ మన బ్యాక్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ మీరు సిస్టమ్ ముందర వర్క్ చేసినప్పుడన్నా టెల్ యువర్ సెల్ఫ్ బ్యాక్ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్. ఒక 10 times అనుకుంటూ ఉంటే మీ బ్యాక్ పోస్చర్, లేకపోతే మీ షోల్డర్స్ కూడా రౌండ్ అయిపోతూ ఉంటాయి, నెక్ కూడా ఇలా అయిపోతూ ఉంటుంది ఈ రాంగ్ పోస్చర్ వల్ల. సో సీ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అండ్ టెల్ యువర్ సెల్ఫ్ సిట్ స్ట్రైట్. దీంతో మీ బ్యాక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు కూడా ప్లీజ్ అట్లీస్ట్ 15-20 minutes ఒక్కసారైనా ఇలా ట్విస్ట్ చేయండి. అండ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్.